Hello, dear English aspirants. Today, in this video, again, I'm going to explain few more phrasal verbs. Okay, so if you see that first example, act on. So, act means in Telugu, natinchuta, if you take it as a verb. So, when you add on for this act, then that will become like a follow. The follow means in Telugu, అనుసరించుట. ఓకేనండి, అలానే ఒబే ఆర్ అలాంగ్ విత్ అర్థమవుతుందండి. సో యాక్ట్ మీన్స్ ఫాలో అవుట. ఓకేనా, ఇఫ్ యూ సీ దట్ ఎగ్జాంపుల్, షీ యాక్టెడ్ ఆన్ హెర్ ఫాదర్ రూల్స్. ఆమె వాళ్ళ నాన్నగారి యొక్క రూల్స్ అన్ని కూడా ఫాలో అయ్యింది. ఓకేనండి, సో సీ దట్ సెకండ్ ఎగ్జాంపుల్, బ్రేక్ డౌన్. సార్ బ్రేక్ మీన్స్ విరుగుట లేదా పగులుట అని అర్థం సార్. డౌన్ మీన్స్ కింద. సో ఈ రెండు ఎప్పుడైతే కలిపామో, ఈ బ్రేక్ అనేటువంటి వర్క్ కి డౌన్ అనేటువంటిది కలపడం ద్వారా మనకి స్టాప్ వర్కింగ్ ఆర్ ఫెయిల్ అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. సి ద తెలుగు మీనింగ్ నాశనమగుట, ఏదైనా పాడగుట అని చెప్పేటువంటి సందర్భంలో బ్రేక్ డౌన్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. ఈజ్ బైక్ బ్రోక్ డౌన్ సడన్లీ, అతని యొక్క బైక్ సడన్ గా పాడైంది. ఓకేనండి, సో ఇస్ వెహికల్ బ్రోక్ డౌన్ సడన్లీ, అతని యొక్క వెహికల్ సడన్ గా పాడైంది. సో సి దట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, డీల్ విత్. సో డీల్ విత్ మీన్స్ టేక్ యాక్షన్ ఆర్ యాక్సెప్ట్ ఆర్ హ్యాండిల్, అంటే అంగీకరించుట. దీనిపైన సర్చించడాన్ని మనం ఏమని అంటామంటే కనుక డీల్ విత్ అనేటువంటి మీనింగ్ తో చెప్పడం జరుగుతుంది. ఐ కెన్ డీల్ విత్ హిమ్, నేను అతనితో యాక్సెప్ట్ చేయగలను, అంగీకరించగలను. ఓకేనండి, సో ఎలాంటి సందర్భంలో డీల్ విత్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, బ్లో అప్. సార్ బ్లో అప్ మీన్స్ బ్లాస్ట్ ఆర్ ఎక్స్ప్లోడ్, అంటే పేలుట, ఏదైనా పేలిపోవడాన్ని ఏమని అంటామంటే బ్లో అప్. బ్లో అప్. సి దట్స్ ఎగ్జాంపుల్, ద బాంబ్ బ్లూ అప్. ఆ బాంబ్ అనేటువంటిది ఎక్స్ప్లోడ్ అయింది, అంటే పేలిపోయింది అనేటువంటి సందర్భంలో బ్లో అప్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ ఆఫ్. సార్ సెట్ ఆఫ్ మీన్స్ బిగిన్ ఆర్ స్టార్ట్, అంటే మొదలు పెట్టుట అని అర్థం సార్ సెట్ ఆఫ్ అంటే. సో సీ దట్ ఎగ్జాంపుల్, దే సెట్ ఆఫ్ దర్ జర్నీ, వాళ్ళ యొక్క జర్నీని వాళ్ళు స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు. ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. సో యూ కెన్ కమ్ అక్రాస్ వన్స్ అగైన్, యాక్ట్ ఆన్ మీన్స్ ఫాలో, అండ్ బ్రేక్ డౌన్ మీన్స్ స్టాప్ వర్కింగ్, డీల్ విత్ మీన్స్ టేక్ యాక్షన్, blow up means blast, set off means begin or start. So I hope you are going to use these phrasal verbs while we are speaking English. Okay, so for more videos channel ni subscribe and share cheyandi.